జగన్ 2.0 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎవడిని వదిలిపెట్టేది లేదు. అది అధికారి అయినా సరే, ఎవరైనా సరే. సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొచ్చి దోషిగా పెడతాము. లాగడానికి హ్మ్. మనకు ఓపిక ఉండాలి కదా, నెంబరింగ్ ఉండాలి కదా లాగడానికి. హ్మ్. నెంబరింగ్ లేనప్పుడు మీరు లాగేదేముంటుంది? హ్మ్. అది చాలా మాట్లాడిన విధానం తప్పు. ఒక ఆఫీసర్స్ని పట్టుకుని బట్టలు ఊడకూడదు. ఆల్రెడీ బట్టలు ఊడదీసాడు హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం. హ్మ్. ఇంకా ఊడగొడితే ఈ బట్టలు ఊడవు, బటన్స్ అవి మంచి టైట్గా ఉన్నాయి అందరికి. హ్మ్. హుహు. జాత ఏంటంటే ఆయన ఓడిపోయిన దాని మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడుతున్నారు తప్పితే, ఏదో కేడర్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది, ఇలా మాట్లాడతారు తప్పితే హ్మ్. ఆ యొక్క రాజకీయ నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడడం అన్నది కరెక్ట్. హ్మ్. అంటే 2027 గాని అంటే జమిలి ఎన్నికలు 27లోనే అంటున్నారు సార్. ఆ పాసిబుల్ ఏమన్నా ఉంటదా? లేకపోతే 29 ఉండొచ్చు. ఎప్పుడు ఎన్నికలైనా కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు 11 నుంచి 1కి వస్తారండి. అంతే. అంతే అంటే తేడా లేదు. మరలా 2027 గాని, 2029 గాని 100% వైసీపీ అధికారంలో రాదింక. రాదు. ఒకవేళ మరలా 2027లో కూటమి అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి ఎవరు అవ్వచ్చు? ఇప్పుడు పార్టీ మీరన్నట్టుగా మీరు కూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. లోకేష్‌ని సీఎం చేస్తే తప్పేముంది? ఏమంటే అవన్నీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. హ్మ్. అవి మన స్థాయి నిర్ణయాలు కాదు. హ్మ్. ఎవరు పార్టీ నిర్ణయాలు తీసుకుంటే కింద లెవెల్‌లో మేమందరం సపోర్ట్ చేస్తాం. హ్మ్. మరలా షర్మిల, వైఎస్ విజయమ్మ కూడా పార్టీలోకి రావటానికి అవకాశాలు ఉన్నాయని ఒక వాదన కూడా వినపడుతుంది. ఆయన జైలుకెళ్తే రావడానికి అవకాశాలుంటాయి. జగన్ ఆయన గారు జైలుకెళ్తే. జైలుకెళ్తే. అంటే జైలుకెళ్తారా సార్ ఆయన? వెళ్తే రావచ్చు. లేకపోతే షర్మిల ఎందుకొస్తది? హ్మ్. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళ అన్నా చెల్లెళ్ళు వస్తే తప్పేముంది? తప్పేముందని హ్మ్. ఇప్పుడు వచ్చి రిలేషన్ లేదు కదా! హ్మ్. అప్పుడెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి గదా! హ్మ్. ఆ ఫ్యామిలీ నుంచి ఉండాలనుకున్నప్పుడు విజయమ్మ గారో, షర్మిల గారో ఎవరో ఒకరు వస్తారు. హ్మ్. సార్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఏమన్నా? కలుస్తుంటే ఎప్పుడు పిఠాపురం వస్తారు, కలుస్తారు. కలుస్తూనే ఉంటారు. అంటే మీ సత్సంబంధాలంతా బాగున్నాయా సార్? అంతా హ్యాపీగా. హ్మ్. అంటే ఆయనేమన్నా అన్నా నీకొక మంచి పదవుంది. నువ్వేం కంగారు పడొద్దు. నువ్వు నా మైండ్‌లో ఉన్నావు. నీకేం చేయాలో నాకు తెలుసు అనే మాటలేమన్నా చెప్పారండి? నాకు ఇద్దరు అధ్యక్షులు. హ్మ్. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. ఇద్దరితో కూడా నాకు అన్యోన్యంగా ఉన్నాం. హ్మ్. ఆ ఇబ్బందులేమీ లేదు. కాస్త లేట్ అయినా కూడా మీకు ఒక మంచి పదవొస్తుందనే ఒక ఆశాభావం అయితే ఉందా మీకు? ఆ నమ్మకం ఉందా? ఎట్టి పరిస్థితిలోని తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా హ్మ్. కష్టపడే వ్యక్తుల్ని గుర్తు గుర్తించాలన్న సమయం, సందర్భం అది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలుసు. తెలుస్తుంది. భవిష్యత్తులో పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా సార్? ఒకవేళ వైసీపీ నుంచి ఏమైనా మంచి ఆఫర్స్ వస్తే? నాకు ఎన్నో ఆఫర్‌లొచ్చినా ఏ రోజు గూడా నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ 2 కళ్ళు. హ్మ్. నేను తెలుగుదేశం పార్టీకి సైనికులు లాంటోడిని. వైసీపీకి కాకపోయినా మాకు జనసేనలోకైనా. చంద్రబాబు నాయుడు ఆ! గారు, లోకేష్ గారు ఉన్నంతసేపు, నేను ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. అంటే జనసేన అధ్యక్షుడితో గూడా మీకు మంచి సంబంధాలున్నాయి గదా! ఎన్ని ఆయన సంబంధాలు పిలిస్తే గూడా ఒకవేళ నా నా పార్టీలోకొచ్చేయి అన్నా అని పిలిస్తే గూడా వెళ్ళరా? ఆయన అలాగా కూటమిలో ఉండగా అలా పిలవరు కదా! కూటమి మేము. హ్మ్. అంటే జాయింట్ ఇప్పుడు వెంచర్. కూటమి రాబోయే రోజుల్లో ఉంటుందో లేదో తెలీదు గదా సార్ ఎందుకుండదు? కూటమి. అలా హ్మ్. కలిసే ఉంటది. కలిసే ఉంటది. హ్మ్. అంటే అందులో మీరు బలంగా ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? అందరూ కూడా ఏంటంటే హ్మ్. ఏమన్నా గొడవలు క్రియేట్ అవుతే బాగుండని ఆలోచిస్తున్నారు గానీ, బంధం రోజుకి బ బ బలపడుతుందనేది బలపడుతుంది తప్పితే, గమనించట్లేదంటారా? బంధం హ్మ్. విడదీయరాని బంధం కింద ఉంది. అంచేత హ్మ్. వైసీపీ వాళ్ళు జిమ్మిక్కులని టీవీలు జిమ్మిక్కులు నడవవు. హ్మ్. అంటే కొన్ని చోట్ల చాలా చోట్ల సార్ తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ వస్తుంది. మాకు ప్రాతినిధ్యం చిన్న చిన్నవి ఇవ్వట్లేదు. ఉంటుంటాయండి. అది పెద్ద పనే ఉంది. కొత్తగా ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చింది. హ్మ్. వాళ్ళకి ఫస్ట్ టైమ్ ప్రభుత్వం వచ్చినట్టు. తెలుగుదేశం పార్టీకి కూడా 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభుత్వం వచ్చింది. గ్రామాల్లో చిన్న చిన్నవి మామూలే అది. అది పెద్ద సమస్యలేమి కాదు. హ్మ్. ఓ 10 నిమిషాలు అనుకుంటారు. మళ్ళీ 11 నిమిషాలు అందరూ ఒకటే మోటార్ సైకిల్ మీద కలిసి వెళ్ళిపోతారు. హ్మ్. సార్ బోరుగడ్డ అనిల్ ఇంతవరకు అడ్రస్ లేడు. జైల్‌లో ఉన్నాడు. హ్మ్. అంటే అతనికి మాట్లాడిన మాటలను భారతదేశంలో ఉన్నటువంటి ఎవడు కూడా సహించే ఇదైతే ఉండదు. మరలా రెండోసారి ఎవడు మాట్లాడకుండా కూడా అతన్ని చట్ట ప్రకారం అట్లా శిక్షించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఇందాకనే చెప్తున్నాను. హ్మ్. చట్టం 1000 కళ్ళతో చూస్తది. హ్మ్. ఇప్పుడు రాష్ట్రం కాదు దేశాన్ని. హ్మ్. ఒకసారి తప్పించుకోవచ్చు, 2 సార్లు తప్పించుకోవచ్చు, 3 సార్లు తప్పించుకోవచ్చు. కానీ ఏదో రోజు ఆ చట్టం ఉచ్చులో బిగవలసిందే. హ్మ్. నువ్వు చేసిన క్రిమినల్ యాక్టివిటీని బట్టి చట్టం ఏ స్థాయిలో నిన్ను గట్టిగా పట్టుకోవాలన్నది పట్టుకుంటుంది. హ్మ్. నీ యాక్టివిటీ ఘోరాతి ఘోరమైన యాక్టివిటీ అయినప్పుడు చట్టం కూడా అంత స్పీడ్‌గా పనిచేస్తుంది. హ్మ్. అంతే తప్పితే ఇందులో వేరేది ఎవరో నేనవ్వచ్చు, ఇంకోడవ్వచ్చు, ఎవరన్నా సరే చట్టాన్ని
లోబడే ఉండాలి తప్పితే చట్టాన్ని కాదని వెళ్ళే పరిస్థితి ఎవరికి ఉండదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టారు సార్? ఉన్నాయి నా మీద 10-11 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్నేమో కొట్టేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని కొట్టేసి అంటే ఏమేం కేసులు సార్? అంటే అన్ని పొలిటికల్ కేసులేనా లేకపోతే పొలిటికల్ కేసులే. అదే మన ఏలేరు ఆధునీకరణకి ధర్నాకి వెళ్తే కేసు, పురుషోత్తపట్నం కోసం ధర్నాకి వెళ్తే కేసు, ఇలాగే ఇవన్నీ. పురుషోత్తపట్నం ఒకటి, ఎత్తిపోతల పథకం అది మీ వల్లే సాధ్యమైందని చెప్పి కూడా అదొక 2017లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ రైతుల యొక్క ఇబ్బందులు చూసి కళ్ళెత్తా పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ని 1650 కోట్లకి పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి వాటర్ ఇచ్చారు. దానివల్ల మాకు 2 పంటలు పండుతున్నాయి. 2 పంటలు పండుతున్నాయి సార్. అంటే కొంతమంది పొలిటికల్ వాళ్ళ పేర్లు చెప్తాను, వన్ వర్డ్ ఆన్సర్లో మీరేమనుకుంటున్నారో చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పాలంటే బంగారం లాంటి అవకాశం రాష్ట్రం ఇచ్చినా ఉపయోగించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయామని ఏ రోజు బాధపడ్డారు. ఓటమిలో గెలిపి తీసుకొచ్చి నాయకుడు నారా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం స్పీడ్, యువ రక్తం ఉన్న నాయకుడు, స్పీడ్గా ఉంటారు. నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఇప్పుడు తండ్రి అనుభవం, ఆయన చదువుకున్న విద్య, యోగాలం పాదయాత్ర అనుభవంతో సైనే ఆయన తెలుగుదేశం పార్టీకి మంచి నాయకుడిలో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ కదా, తెలుగుదేశం పార్టీ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ కూడా మంచి స్టూడెంట్స్. మేము కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు సార్, కేసీఆర్ గారు అంటే వాళ్ళని భాష మీద రాష్ట్రాన్ని ప్రజలను ఆకట్టుకుంటాడు సార్. ఫైనల్గా అంటే 2024 ఎన్నికల్లో అంతా ఈవీఎంలతోనే గెలిచారు. ప్రజలు ఆల్రెడీ జగన్కే ఓటు వేశారు, మా ఓట్లన్నీ తారుమారయ్యాయి, ఈవీఎంలతోనే గెలిచారు ఎక్కడ చూసినా కూడా, లేకపోతే అంతంత మెజారిటీ ఏంటని చెప్పి ఒక ప్రస్తావన అయితే ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తెస్తున్నారు. దాని మీద 2019 ఎలా గెలిచారు అది కూడా తీసుకోవాలి కదా. మనకు నచ్చకపోతే ఈవీఎంలు పనిచేయలేదు, నచ్చితే ఈవీఎంలు బాగా పనిచేసినాయి. కరెక్ట్ కాదు సిస్టమ్. ఈవీఎంలు పనిచేయకపోతే కేసు అయ్యి సుప్రీంకోర్టులో కేసు ఎంక్వైరీ చేయించండి, ప్రూవ్ చేయించండి. ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేస్తే మొత్తం తీసేస్తారు కదా, బ్యాలెట్కి వచ్చేస్తుంది కదా. అవన్నీ కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, ఇది పిఠాపురం వర్మ గారితో కొన్ని ప్రశ్నలు మాట్లాడించే ప్రయత్నం చేశాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉన్నాడు శశి టీవీ, నేను భాను మేకల.